సో ఎప్పుడైతే ఆడవాళ్ళకి సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ ఏదైనా వాళ్ళ హస్బెండ్ నుంచి వస్తే, మగవాళ్ళకి ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉన్నా మోస్ట్లీ ఆ ఇన్ఫెక్షన్ ఆ స్కిన్ దగ్గరే ఉంటుంది ఎక్కువ శాతము. అలా కాకుండా ఆడవాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ కనుక వస్తే, మగవాళ్ళకి స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ వస్తే అది బ్లాడర్ ఇన్ఫెక్షన్ లాగా అవ్వదు. ఎందుకనంటే ఈ పాస్ వచ్చే ట్యూబ్ 20 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే ఆడవాళ్ళకి పాస్ వచ్చే ట్యూబ్ జస్ట్ 4 సెంటీమీటర్సే ఉంటుంది. వాళ్ళకి కనుక సెక్షువల్గా ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఈజీగా బ్లాడర్కి వెళ్ళిపోయింది బ్యాక్టీరియా. సో ఎవరైతే ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారో మగవాళ్ళు, మీ గురించి కాకపోయినా మీ వైఫ్ గురించి, ఆమె హెల్త్ గురించి అయినా సరే మీరు ఖచ్చితంగా దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఈ స్కిన్ ప్రాబ్లంకి బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషను సర్కంసిషన్, అంటే సుంతి ఆపరేషన్ చేయించుకోవటం. విజయవాడలో మా దగ్గర లేజర్తో కానివ్వండి, లేకపోతే స్టాప్లర్తో కానీ సర్కంసిషన్ చేస్తాము. జస్ట్ డే కేర్ ప్రొసీజర్ చేయించుకొని వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఎవరైతే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ బెలనైటిస్ కానీ బెలనోపోస్టైటిస్తో కానీ బాధపడుతున్నారో మగవాళ్ళు, ఒకసారి మీ వైఫ్ గురించి ఆలోచించండి. ఆడవాళ్ళకి గనక మీ నుంచి ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇన్ఫెక్షన్ అనేది అంత ఈజీగా తగ్గదు. ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ కనుక యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా మారితే ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు. అలా కాకుండా మగవాళ్ళు ముందే ఆ స్కిన్ ప్రాబ్లమ్ని కనుక సుంతి చేయించుకొని క్లియర్ చేసుకుంటే మీకు ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకు? స్కిన్నే లేదు కాబట్టి స్కిన్ ఇన్ఫెక్షన్ రాదు. సో ఫ్యూచర్లో ఎటువంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఉండవు కాబట్టి మీ వైఫ్కి కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయవచ్చు. సో ఎవరైనా సరే షుగర్తో బాధపడతా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి మీరు ప్రిలిమినరీగా సర్కంసిషన్ చేయించుకుంటే బెస్ట్.